గుంటూరు మస్తాన్ దర్గా 134వ వరుస మహోత్సవాలు ఈ నెల 6 నుంచి 11 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు. గంధ మహోత్సవంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హిందూ ముస్లింల ఆరాధ్య దైవన శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా వారి 134వ ఉరుసు మహోత్సవం ఈ నెల 6వ తారీఖు తెల్లవారుజామున నుండి అత్యంత వైభవంగా జరుపబడిన 10వ తారీఖు వరకు. ఈ ఉరుసు ఉత్సవము ఉదయం చాందినీ అలంకరణతో ప్రారంభమై బాబాగారి సమాధి మీద గంధోత్సవం జరపడం జరిగింది. తదుపరి బాబాగారికి దేశ నలుమూల నుండి పీఠాధిపతులు సమర్పించిన శేషవస్త్రములు కప్పడం జరుగుతుంది. అప్పట్లో బాబాగారు కూర్చున్న కుర్చీని తీసి ఆ కుర్చీకి పూజ గావించుకొని, అలానే బాబాగారు అప్పట్లో శయనించిన మంచం దగ్గర కూడా పూజ గావించుకొని ఈ గుర్రం ఊరేగింపు బయలుదేరింది. ఈ ఊరేగింపు బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహిస్తారని భక్తుల యొక్క మిక్కిలి నమ్మకం. ఆ గుర్రాన్ని ఆవహించిన బాబాగారుని భక్తులు ఏవైతే కోరికలు కోరుతారో అవి వచ్చే సంవత్సరంలోపు ఆ కోరికలు తీరుతాయి. ఆ తీరిన కోరికలు మళ్ళీ మొక్కులు తీర్చుకునటానికి ఈ ఉరుసు మహోత్సవానికి విచ్చేస్తారు భక్తులు. ఇలా విచ్చేసి వాళ్ళ సంతానాలు ఏమితో బాధపడేవారు కానీ, రోగపీడితులు కానీ, ఉద్యోగాలు లేని వాళ్ళు కానీ, ఎన్నో రకాల పీడలు కానీ, దోషాలు కానీ ఏమున్నా కూడా, ఎన్నో బాధలతో లేమితో ఉన్నా కూడా బాబాగారికి వచ్చి బాబా అంటే నేనున్నాను అనే పలికే అతనే శ్రీ మస్తాన్ బాబా గారు. ఒక్కసారి మన బాధలో మన మనసులో బాధ చెప్పుకొని బాబా అని కేకేస్తే ఓయి అని వచ్చే అతనే బాబా గారు 100 రెట్ల వేగంతో వచ్చే ఆ బాధని తొలగిస్తారు. ఈ ఉరుసు ఉత్సవంలో గుర్రం ఊరేగింపు అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ ఊరేగింపులో కనక తప్పెట్లు, బాణసంచ, కోలాటాలు, భూత వేత వేషాలతో ఎంతో అద్భుతంగా ఒక రాజు వల్లే బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహించింది. అప్పట్లో బాబాగారు ఏ వీధుల్లో తిరిగాడో ఆ వీధులు గుండా తీసుకొని వచ్చి తదుపరి బాబాగారికి ఆ శేషవస్త్రాన్ని 7వ తారీఖు సాయంత్రం బాబాగారికి సమర్పించి గంధాన్ని దేశ నలుమూల నుండి వచ్చిన పీఠాధిపతులు కూడా వారి సలాములు చెప్పుకుంటా ప్రార్థన చేసుకుంటా వారి రీతిలో. ఇది విభిన్న సంస్కృతులకి మూలమే బాబాగారి మస్తానయ్య గారి మందిరం. ఇది దర్గా, మందిరం, చర్చి అన్నీ కూడా ఈయనే. మతాసారమే బాబావారి దివ్య మందిరం. ఇది 134వ ఉరుసు మహోత్సవం ఈ నెల జనవరి 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి ప్రసాదం తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళకి నమ్మకం. అందరూ వచ్చి ప్రతి వారం బాబా గారికి పుష్పాలంకారం జరుగుతుంది, ప్రతి శుక్రవారం కూడా. ఇంకా ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అది ఊరేగింపులో ఈ గంధం 6వ తారీఖు నైట్ బయలుదేరి 7వ తారీఖు ఈవినింగ్కి వస్తుంది. ఆ గంధం ప్రసాదం కోసం అందరూ భక్తులు వేచి ఉండి పాపం ఎంతసేపు ఇబ్బంది పడైనా సరే ఆ గంధం ప్రసాదం తీసుకొని వెళ్తారు. ఆ గంధం ఒక మహిమ అలాంటిది. ఎంత ఆరోగ్యం బాగలేకపోయినా ఆ గంధం కొంచెం తీసుకుంటే బాబాగారి గంధం చాలా బాగుంటుందని వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారని కూడా చనిపోతారు, డాక్టర్లు ఛాన్స్ లేదు, 90% ఛాన్స్ లేదు అని చెప్పి ఆ గంధ ప్రసాదం తీసుకొని వెళ్ళి వాళ్ళకి పెట్టి బొట్టు పెట్టి కొంచెం నోట్లో వేస్తే బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగా ఆ గంధం యొక్క మహిమ అంతటి. పిల్లలు లేని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి కానీ, ఆరోగ్యం బాగలేకపోయినా, ఆర్థిక బాధలు ఉన్నవాళ్ళైనా ఎవరైనా సరే బాబాగారి గంధాన్ని అలా పూజించుకుంటారు.